హిల్టును మేము రద్దు చేస్తాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ఏ. పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు. కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, ఒక అరాచకవాది, ఈ తెలంగాణని నాశనం చేసిన ఒక దుర్మార్గుడు దొంగ 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 అంటున్నాడు. భూముల గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నది తప్పే. దాన్ని మనం 100% ఖండించాల్సిందే. మనం ఖండించినట్టు ఎవడు ఖండించట్లే. ఫస్ట్ థింగ్, మనము ఈ భూముల మీద మాట్లాడుతున్నట్టు ఎవడూ మాట్లాడట్లే. కేటీఆర్ గొడవంతా వాటాల కొట్లాటే. కేటీఆర్ గొడవ ప్రజల భూములు పోతున్నాయనే గొడవ కాదు. ఎందుకంటే ప్రజల భూములు కొల్లగొట్టింది కేటీఆర్. ధరణి అనే ఒక యాప్ని తీసుకొచ్చి, ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలకు సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్, అది అటవీ భూమి కావచ్చు, మట్ ల్యాండ్ కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, పేదలకు సంబంధించిన భూములు కావచ్చు, లక్షలాది ఎకరాల భూములు ఒక సింగిల్ ధరణి అనే పోర్టల్ ద్వారా కబ్జా చేసిన దుర్మార్గుడు ఇవాళ దొంగ 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 అంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఎట్లాగో లేదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అని నువ్వు తిన్న భూములు ఏమయ్యా, నీ తిన్న భూముల సంగతి ఏంది అని గవర్నమెంట్ వెనక్కి తీసుకోదు. కేటీఆర్ కూడా ఇది 4 రోజుల ముచ్చటే, 4 రోజులే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయా కంపెనీలు ఏవైతే కంపెనీలకి ఆ భూములని మల్టీ యూజ్ కింద, ఆ హిల్ట్ అనేది ఏంది, ఇండస్ట్రీకి ఇచ్చిన భూములు ఏ పర్పస్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు అది లేకుండే. మల్టీ యూజ్ కింద వాడుకోవడానికి తీసుకొచ్చిందే ఈ హిల్ట్ ట్రాన్స్ఫర్మేషన్. కేటీఆర్ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నా వాటా ఏంది అని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేస్తాడు, ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలను రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇంటికి పంపిస్తాడు. డీల్ సెట్ అవుతుంది. 4th సిటీ భూముల గురించి ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుండా? మొన్నదాకా మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు చెప్పండి? అయిపోయింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా టానిక్ కేసు గురించి మాట్లాడుతుండా? ఏ భూముల గురించి అయినా మాట్లాడుతుండా? వట్టినాగులపల్లి భూముల గురించి మాట్లాడుతుండా? ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కట్టిన మంత్రి డెవలపర్స్ గురించి మాట్లాడుతుండా? ఏ బిల్డింగ్ గురించి అయినా మాట్లాడుతుండా? ఫినిక్స్ గురించి మాట్లాడుతుండా? మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుండా? దేని గురించి మాట్లాడట్లేదే. ఇదంతా ఒక పెద్ద డ్రామా వీళ్ళంతా కలిసి చేస్తున్నది. 9,000 ఎకరాల 9,300 ఎకరాలు సంబంధించిన దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో వాటాల కోసం కేటీఆర్ కొట్లాడుతున్నాడు. భూముల గురించి కేటీఆర్ మాట్లాడడం ఏంటంటే ఆశ్చర్యం. ఇది లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టింది నువ్వు కదా. మేము హిల్ట్ను ఎత్తేస్తామని రాగానే అంటున్నాడు. మేము ఎన్నో ఇండస్ట్రీస్కి సంబంధించిన TGIAC కింద ఉన్న భూములు పట్టాల కింద మారినాయని, అని ఎట్లా మారినాయిదని అడిగినాం, క్వశ్చన్ చేసినాం. నీ హయాంలో జరిగింది. రంజిత్ రెడ్డి కడుతున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అదే వాటికి సంబంధించిన ప్రాపర్టీని ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? నువ్వు ఇచ్చినావు. రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. పటాన్ చెరువు, సాకి చెరువు దగ్గర ఇన్కార్ అనే ఒకటి నీ బినామీ కంపెనీ, అది ఆ భూములు మొత్తం వోల్టాస్కి, గోద్రేజ్ గత ప్రభుత్వాలు ఇచ్చిన, రైతులు ఇచ్చిన భూములు అవి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తున్నది. మరి అది ఎట్లా మల్టీ యూజ్ కింద మారింది? పట్టాల కింద ఎట్లా మారింది? ఎవడిచ్చిండు? నువ్వే ఇచ్చినావు. ఇట్లా లెక్కలు తీస్తే మేము ఒక పెద్ద డాక్యుమెంటే మీ ముందు పడేస్తాం. మరి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినావు చెప్పగలుగుతావా?